Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5th జూన్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 5th జూన్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ ఏంటి అంటే కనుక దెర్ వాజ్ వన్ స్మాల్ అనౌన్స్మెంట్. సో వీ హ్యావ్ ఎ ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అండర్ దట్ మీకు ఏంటంటే ఎవ్రీడే ఇప్పుడు హిందూ న్యూస్ అనాలిసిస్ క్లాస్ అటెండ్ అవుతున్నారు కదా, దీనికి సంబంధించినటువంటి క్విజ్ మీకు ఏంటంటే మన యాప్లో మీరు అటెండ్ చేయొచ్చు. సో టు టెస్ట్ యువర్ అండర్స్టాండింగ్, మీకు ఎంతవరకు అర్థమైంది అనేటువంటిది, అలాగే క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు యాప్లోనే మీకు అవైలబుల్గా ఉంటుందండి. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వాలనుకున్నా కూడా మీరైతే కనుక దానికి సంబంధించిన డౌట్స్ అడిగి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ మొన్న యూపీఎస్సీ 2025, సో ఆర్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇస్ అ మోస్ట్ కాంప్రిహెన్సివ్ కోర్స్ అండి. అరౌండ్ 22 క్వశ్చన్స్ మనం ఏంటి అని అంటే కనుక మన యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ అండ్ దెన్ రివిజన్ సిరీస్లో కలిపి 22 క్వశ్చన్స్ మనం అయితే కనుక మనం ఆ థీమ్స్ని మనం టచ్ చేసాము. దెన్ డెఫినెట్లీ దిస్ ఈజ్ యువర్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఫర్ అప్కమింగ్ 2026 కూడా. ఇది మీకు అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీగా మీకు వస్తుంది. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అనేటువంటిది వస్తుంది, వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేటువంటిది ఉంటుందండి. టెస్ట్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఫాలోడ్ బై టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మంత్లీ పీడిఎఫ్ అండ్ దెన్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్, రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ విల్ బి దేర్ జస్ట్ బిఫోర్ ద ప్రిలిమ్స్. సో ఇది మీకు 10,000 రూపీస్ అండి దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది. ఇక్కడ మనం హిందూ న్యూస్ పేపర్లో కాకుండా అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి ఆర్టికల్స్ నుంచి మనకి పబ్లిష్ అయితే అవుతాయి. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్, ఈ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది మీకు ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వీ హ్యావ్ ద కోర్సెస్ ఫర్ యూపీఎస్సీ సీనియర్ ఆస్పిరెంట్స్. సో దిస్ ఈజ్ బేసికల్లీ మనకి ఏంటంటే ఎవరిదైతే ప్రిపరేషన్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయి నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటారో అలాంటి వాళ్ళకి మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ సిరీస్, ఆన్సర్ రైటింగ్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టాటిక్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ డైనమిక్ అండ్ మెంటర్షిప్ ఇవన్నీ కూడా మీకు దీంట్లో కవర్ అవుతాయి. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. సిమిలర్లీ ఒకవేళ మీరు అబ్సల్యూట్ బిగినర్ అయితే కనుక దిస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఇస్ ఫర్ యూ. ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఈ ప్రోగ్రాంలో మీకు అవైలబుల్ ఉంటాయండి. ఇది కూడా మీరు ఈఎంఐలోనే పే చేసుకోవచ్చు. అండ్ ఆప్షనల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి. పిఎస్ఐఆర్, పబాడ్, సోషాలజీ, ఆంథ్రో అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు లిటరేచర్. సో ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేయొచ్చు. దిస్ ఈస్ అ నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఆన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకుని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, గవర్నమెంట్ టు బ్రింగ్ ద న్యూ నేషనల్ పాలసీ ఆన్ సీనియర్ సిటిజన్స్ అంటూ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. వీ విల్ లుక్ ఇన్ టు. రెండవది, ఇండియా సెట్ టు అస్యూమ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ ఐఐఏఎస్, ఏ గ్లోబల్ ఫెడరేషన్. వీ విల్ లుక్ ఇన్ టు దిస్ ఆర్టికల్. ఇండియా వెహిమెంట్లీ అపోజ్డ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండింగ్ టు దట్ ఆఫ్ ద పాకిస్తాన్ గురించి మనం మాట్లాడతాం. మోదీ లైక్లీ టు అటెండ్ ద బ్రిక్స్ సమ్మిట్ ఇన్ బ్రెజిల్ నెక్స్ట్ మంత్, మీట్ ద క్లోజ్లీ వాచ్డ్ బై దట్ ఆఫ్ యుఎస్ గవర్నమెంట్. బ్రిక్స్కి సంబంధించినటువంటి గ్రూపింగ్. వెస్ట్ ఏషియా క్రైసిస్ కుడ్ డిలే ద ఐఎంఈసి, సేస్ ఎంఈఏ అఫీషియల్ is a next important article we will cover. India and Australia agree to work together in the fight against the terrorism. This is the next article we will see. So these are the articles which we will cover in the today's Hindu news analysis. Apart from that, night live class lo మనం డిస్కస్ చేసేటువంటి ఆర్టికల్స్ ఇవమ్మ. ఎకోవాస్ గురించి మాట్లాడుకుంటాం,
క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ గురించి, నెక్స్ట్ వచ్చేసి ద ఇండియాస్ ఫస్ట్ పోలార్ రీసెర్చ్ వెజల్ గురించి, నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ 2025 గురించి కూడా మనం మాట్లాడతాం. క్లియర్? లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, గవర్నమెంట్ టు బ్రింగ్ ద న్యూ నేషనల్ పాలసీ ఆన్ సీనియర్ సిటిజన్స్ అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. ఏంటి ఇప్పుడు? సో మన యొక్క సొసైటీలో కొన్ని ఇంపార్టెంట్ కమ్యూనిటీస్ ఉంటారు. ఆ యొక్క కమ్యూనిటీస్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కనుక మనము ఖచ్చితంగా మనం కవర్ చేయాలి. ఎవరెవరు ఉంటారు అని అంటే వి కాల్ దెమ్ యాజ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అని పిలుస్తామండి. మార్జినలైజ్డ్ ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ కమ్యూనిటీస్. మార్జినలైజ్డ్ ఆర్ వల్నరబుల్ కమ్యూనిటీస్ అని ఉంటారు మనకి. వల్నరబుల్ కమ్యూనిటీస్. సో హూ ఆర్ దోస్ మార్జినలైజ్డ్ అండ్ సో వి కాల్ దమ్ యాజ్ మార్జినలైజ్డ్ ఆర్ వల్నరబుల్ కమ్యూనిటీస్ అని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరు ఉంటారు మనకి? విమెన్, నెక్స్ట్ వచ్చేసి మనకి చిల్డ్రన్, దెన్ వీ హ్యావ్ ద షెడ్యూల్డ్ కాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, సీనియర్ సిటిజన్స్, అండ్ దెన్ వీ హ్యావ్ మనకి ఏంటి అని అంటే కనుక పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, పీడబ్ల్యూడీస్ అంటాం, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. దెన్ నెక్స్ట్ ఈజ్ ట్రాన్స్జెండర్స్ ఎక్సెట్రా. వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే వన్ ఆర్ ద అదర్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్కి మనకైతే కనుక చాలా వల్నరబుల్గా ఉంటారు. అందుకని ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి ఒక ఇంపార్టెంట్ నేషనల్ పాలసీ మీద వర్క్ చేయడం జరుగుతుందండి. ఏ మినిస్ట్రీ వర్క్ చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపవర్మెంట్. రీసెంట్గా మనకి దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అని చెప్పేసి ఉంది మనకి. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్. ఇది మనకి ఏంటి అని అంటే ఇట్ ఈస్ అన్ అడ్వైజరీ బాడీ. అంటే విత్ రెస్పెక్ట్ టు సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఎప్పుడైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్కి అడ్వైజెస్ ఇవ్వాలి అని అంటే కనుక ఈ యొక్క బాడీ మనకి ఇస్తుంది. ద నేషనల్ కౌన్సిల్ ఫర్ దట్ ఆఫ్ ద సీనియర్ సిటిజన్స్ మనకి. నవ్ లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. ఏ పేపర్లోకి వస్తుంది ఇది మనకి? జిఎస్ పేపర్ 2 వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్ అండర్లోకి వస్తుంది. ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డ్రాఫ్టింగ్ ఏ న్యూ నేషనల్ పాలసీ ఫర్ సీనియర్ సిటిజన్స్ కన్సిడరింగ్ ద చేంజింగ్ దేర్ డెమోగ్రఫిక్ ట్రెండ్స్. ఈ రోజున మనం చూస్తే కనుక మొన్న 2011 సెన్సస్ ప్రకారంగా తీసుకుంటే వీళ్ళ యొక్క సీనియర్ సిటిజన్స్ యొక్క పాపులేషన్ ఈస్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 8.23% ఉన్నారండి. అండ్ 2026కి ప్రొజెక్షన్ ఏంటి అని అంటే కనుక సమ్వేర్ అరౌండ్ 12.1% విల్ బి ద సీనియర్ సిటిజన్స్. అండ్ బై ద ఇయర్ 2047 నాటికి సో ద పాపులేషన్ విల్ బి అప్రాక్సిమేట్లీ 20% మనకైతే కనుక ఉంటారు. కాబట్టి వీళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎంతగానో ఉంది అని చెప్పి ఆ యొక్క డెమోగ్రఫిక్ ప్రొజెక్షన్స్ని మనకైతే కనుక మెన్షన్ చేస్తారు. సో చూడండి, సీనియర్ సిటిజన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కన్స్టిట్యూట్ అబౌట్ 20% ఆఫ్ ద పాపులేషన్ బై 2047 అప్ ఫ్రమ్ 8.23% in 2011 and 12.16% by the year 2026. This is a projected value. సో ఈ యొక్క మెయిన్ ఫోకస్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే టు ప్రమోట్ ద హోలిస్టిక్ వెల్ఫేర్ ఆఫ్ ద సీనియర్ సిటిజన్స్ మనకి ఏంటి అని అంటే కనుక కవర్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. యాజ్ ఆఫ్ నౌ డ్రాఫ్టింగ్ స్టేజ్లో మనకైతే కనుక పాలసీ అయితే కనుక ఉంది. మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ నుంచి సజెషన్స్ అవి కూడా మనకైతే తీసుకుంటున్నారు. దెన్ ద కీ ఫోకస్ ఏరియాస్ మనకి ఏమేంటి అని అంటే కనుక సో దే ఆర్ thinking to like inclusion of about senior citizens associations in formulation, implementation and feedback mechanism. ఒక గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్ అనేటువంటి దానిని ఎస్టాబ్లిష్ చేయాలి సో దట్ టు అడ్రస్ ద ఎల్డర్ అబ్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెగ్లెక్ట్. దెన్ మినిమమ్ స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి కదా మనకి, సీనియర్ కేర్ ఇన్స్టిట్యూషన్స్కి వాటికి కూడా మనకి ఏంటంటే మినిమమ్ స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేయాలి అను. నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్ ఆఫ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ ఇంటర్ జనరేషనల్ బాండింగ్ని మనం ఏంటి అని అంటే కనుక ఫర్దర్గా ఎన్హాన్స్ చేయాలి అని చెప్పేసి రీసెంట్గా ఈ యొక్క మీటింగ్కి సంబంధించినటువంటి అంటే ఈ కౌన్సిల్లో మనకి డిస్కషన్స్ అన్నీ కూడా మనం ఫోకస్ ఏరియాస్గా టేకప్ చేయాలి అని చెప్పి మనకి డిస్కస్ చేస్తున్నారనమాట. దెన్ సిమిలర్లీ డిజిటల్ ఇంక్లూజన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కనుక సో జనరల్లీ మనకి ఈ యొక్క డిజిటల్ లిటరసీ అనేటువంటిది సీనియర్ సిటిజన్స్కి కొంత తక్కువ. బికాస్ ఇదంతా కూడా ఇప్పుడు ఈ మధ్యన వచ్చినటువంటివి కదా, కాబట్టి ఏంటంటే కనుక వాళ్ళని కూడా విడిచిపెట్టకుండా దే షుడ్ నాట్ బి ఫెల్ట్ లెఫ్ట్ అవుట్.
సో అవ్వకుండా మనకి ఏం చేయాలి, వాళ్ళకు కూడా డిజిటల్ యాక్సెస్ అండ్ లిటరసీ అనేటువంటిది పెంచాలి అమాంగ్ ద సీనియర్ సిటిజన్స్. సో దాని మూలాన మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏ విధంగా, సో ద నార్మల్ బ్యాంకింగ్ యాక్సెస్ సర్వీసెస్ అవి కూడా వాళ్ళు కూడా ఆన్లైన్లోనే తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ సైబర్ క్రిమినల్స్ చేతుల్లోనూ కూడా వాళ్ళు ఏంటి అని అంటే కనుక నష్టపోరనమాట. సో దట్ మీన్స్ దే కెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఈజ్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్. డిజిటల్ ఇన్క్లూజన్ అనేటువంటిది కవర్ చేయాలి అని చెప్పేసి మనకి ఆలోచన. ఎస్ అండి. దెన్ ఇక్కడ మనకి ఏం తెలియాలంటే దెర్ ఈజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ బాడీ దట్ ఈస్ నోన్ యాజ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అమ్మ. ఈ బాడీ చాలా ఇంపార్టెంట్ మనకి. మొన్న 2025లో కూడా మనకి అయితే కనుక అడగడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దే ఆస్క్డ్ అబౌట్ మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి, నెక్స్ట్ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఇలా మనకైతే కనుక అడిగారు క్వశ్చన్స్. ఖచ్చితంగా 2026లో కూడా ఈ ఆర్గనైజేషన్స్ మీద అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నౌ ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అనేటువంటి బాడీ మనకి ఏంటంటే ఇట్ ఈజ్ అన్ అడ్వైజరీ బాడీ. అండ్ ఎవరు దీనికి చైర్పర్సన్ అంటే ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపవర్మెంట్ అండర్లో వర్క్ చేస్తుందండి ఈ బాడీ మనకి. అండ్ దీనిని ఈ యొక్క బాడీ మనకి ఏంటంటే ఇంతకు ముందు దీన్ని ఏమని పిలిచేవారంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఓల్డర్ పర్సన్స్ అని చెప్పేసి పిలిచేవారు. కానీ 2012లో మనకి ఏంటంటే దీనిని రీనేమ్ చేస్తూ ద నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్గా మనకైతే కనుక చేంజ్ చేయబడడం జరిగింది. ఏం చేస్తుంది బాడీ, ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి వీళ్ళ గురించి చేస్తున్నటువంటి పాలసీస్ మీద, లెజిస్లేషన్ మీద, అండ్ అలాగే సీనియర్ సిటిజన్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం, హెల్త్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఎల్డర్లీ పాపులేషన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ని చూసుకోవటం, ఇవన్నీ కూడా మనకి చూస్తుందన్నమాట. అండ్ ఏడాదికి ఒకసారి ట్వైస్ ఏ ఇయర్ వీళ్ళు మీట్ అవుతారు ఈ యొక్క బాడీ అనేటువంటిది. ఏం తెలియాలమ్మ పాయింట్స్, నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఈజ్ అన్ అడ్వైజరీ బాడీ హూస్ చైర్పర్సన్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇంతకుముందు దీని యొక్క నేమ్ వచ్చేసి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఓల్డర్ పర్సన్స్, బట్ దట్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ ద ఇయర్ 2012. ద హూస్ మెయిన్ టార్గెట్ ఈజ్ టు అడ్వైజ్ ఆన్ పాలసీస్, లెజిస్లేషన్ అండ్ అవేర్నెస్. సిమిలర్లీ వీ హ్యావ్ NCW అని ఉంటుంది మనకి, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ రిలేటెడ్ ఇష్యూస్, విమెన్ రిలేటెడ్ రైట్స్ గురించి ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి మనకి అడ్వైజెస్ ఇస్తూ ఉంటుంది ఆ బాడీ మనకి. ఎస్. దెన్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ స్కీమ్ గురించి కూడా మనకైతే మాట్లాడారు. దట్ ఈజ్ సంథింగ్ నోన్ యాజ్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ కూడా ఉంది మనకి. ఈ యొక్క స్కీమ్ మనకి ఏంటంటే ద టార్గెట్ బెనిఫిషరీస్ ఎవరు మనకి సీనియర్ సిటిజన్స్ ఫ్రమ్ ద బిలో పవర్టీ లైన్ కేటగిరీ. వీళ్ళకి మనకి ఏం చేస్తారంటే ద ఫిజికల్ ఎయిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అసిస్టెడ్ లివింగ్ డివైజెస్ని మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. అంటే గవర్నమెంట్ మనకి ఏంటంటే ఈ యొక్క రాష్ట్రీయ వయోశ్రీ యోజన అండర్లో ఈ కావాల్సినటువంటి ఫిజికల్ ఎయిడ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక సో ద వాకింగ్ స్టిక్స్ కానివ్వండి, లేకపోతే మనకి ఏంటి అంటే కనుక వీల్ చైర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి దీని అండర్లో మనకి ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫండెడ్ బై దట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ అని చెప్పేసి ఉంది మనకి. సో దాని నుంచి ఈ యొక్క ఫండింగ్ అది కూడా మనకి ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది. అండ్ అలిమ్కో ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆర్గనైజేషన్ ఉంది. దే ఆర్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఆఫ్ దిస్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన మనకి. సో నౌ విత్ దిస్ ఆర్టికల్ మీకు ఏమేమి తెలిసే చూడండి, రాష్ట్రీయ వయోశ్రీ యోజన గురించి మీరు కవర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ద నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్ గురించి కవర్ చేయాలి. అండ్ ఇప్పుడు పాలసీ తయారు చేస్తున్నారు కదా, కమింగ్ మంత్స్లో వన్స్ ద పాలసీ ఫైనల్ అయిపోయిన తర్వాత వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ నేషనల్ పాలసీ ఆన్ సీనియర్ సిటిజన్స్. సో దట్ వాజ్ రీసెంట్లీ బ్రాట్ అప్ బై దట్ ఆఫ్ ద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కూడా మీకు క్వశ్చన్ వస్తుంది స్ట్రైట్ అవే మెయిన్స్లో. కాబట్టి ఇవన్నీ కూడా మీరు GS పేపర్ టు వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ అసోసియేటెడ్ విత్ దెమ్ అనేటువంటి టాపిక్ అంటర్లో మీరు కవర్ చేయాలమ్మా. దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో దీనికి సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడుగుతారు, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏ డెడికేటెడ్ నేషనల్ పాలసీ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ ఏజింగ్ పాపులేషన్. వాట్ ఛాలెంజెస్ మస్ట్ సచ్ ఎ పాలసీ షుడ్ అడ్రస్ ఈస్ కెన్ బి ఏ పాసిబుల్ క్వశ్చన్. అండ్ దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అవి కూడా మీకు మన యొక్క యాప్లో మీకు అయితే కనుక ఉంటాయి, అవి మీరు ఆన్సర్ చేయొచ్చు డౌన్లోడ్ చేసుకుని, సో దట్ టు టెస్ట్ యువర్ అండర్స్టాండింగ్. Let us move on to the second important article. India set to assume presidency of IIAS,
a global federation. So there was one such important organization that is known as International Institute of Administrative Sciences అని చెప్పేసి ఉంది ఒక బాడీ మనకి. ఏంటది? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్. అయితే ఈ బాడీ మనకి ఏం చేస్తుంది? ఈ బాడీ మనకి ఏంటంటే కనుక సో దే విల్ వర్క్ విత్ రెస్పెక్ట్ టు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి వర్క్ చేస్తారు. అంటే యునైటెడ్ నేషన్స్ అండర్లో ఉండదు కానీ బట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ తోటి క్లోజ్ కొలాబరేషన్లో మనకైతే కనుక ఈ యొక్క బాడీ వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకు రీసెంట్గా ఈ బాడీ న్యూస్లో ఉంది? ఎందుకనంటే నౌ ఇండియా వీ వన్ ద ప్రెసిడెన్సీ అండి. సో వీ విల్ బీ హెడింగ్ దిస్ పర్టికులర్ బాడీ ఫర్ ద పీరియడ్ 2025 to 2028. ఈ యొక్క 2025 to 2028 టర్మ్ సో ఇండియా విల్ బి లీడింగ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్. అండ్ ఈ ఆర్గనైజేషన్లో మనకి ఏంటంటే అరౌండ్ 31 మెంబర్ కంట్రీస్ అయితే కనుక మనకైతే కనుక ఉంటారు. 31 మెంబర్ కంట్రీస్. అండ్ మనతో పాటు ఇంకా అదర్ మెంబర్ కంట్రీస్ ఎవరెవరు ఉంటారు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జపాన్, చైనా, జర్మనీ, ఇటలీ, కొరియా, సౌదీ అరేబియా, వీళ్ళందరూ కూడా మనకి. మనం ఎప్పటి నుంచి ఆర్గనైజేషన్లో మెంబర్ అంటే అరౌండ్ 1998 నుంచి మనం అయితే కనుక మెంబరు. అండ్ మన కంట్రీని రిప్రజెంట్ చేసేది ఎవరు అని అంటే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండి. ఇక్కడ రాశారు చూడండి పాయింట్. ఇండియా హ్యాస్ బీన్ ఏ మెంబర్ సిన్స్ ద ఇయర్ 1998 రిప్రజెంటెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎలా అడుగుతారంటే సో స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి మీరు, విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ వన్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ ఫర్ ద 2025 to 2028 టర్మ్ అని అడుగుతారు. లైక్ ద ఆప్షన్స్ విల్ బి ఇండియా, జపాన్, చైనా, జర్మనీ అలా అడుగుతుంటారు. ఇండియా ఈజ్ బేసికలీ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉంటారు? ఇట్స్ ఎ గ్లోబల్ ఫెడరేషన్ ఆఫ్ అబౌట్ 31 మెంబర్ నేషన్స్ అయితే కనుక మెంబర్ కంట్రీస్ అయితే ఉంటారు. అండ్ 15 అకాడమిక్ రీసెర్చ్ సెంటర్స్ కూడా మనకైతే కనుక వీళ్ళ అండర్లో ఉన్నాయి మనకి. నౌ లెట్ us read some important points associated with this. So India is recently in the news for winning the presidency of International Institute of Administrative Sciences so for the 2025 to 2028 term. ఇదిలో మనకి ఎంతమంది ఉన్నారు? 31 మెంబర్ కంట్రీస్ అయితే కనుక ఉన్నారు. 20 నేషనల్ సెక్షన్స్ అండ్ 15 అకాడమిక్ రీసెర్చ్ సెంటర్స్ మనకైతే కనుక దీని అండర్లో ఉన్నాయి. వీళ్ళు మెయిన్లీ దే ఫోకస్ అపాన్ ద కొలాబరేటివ్ రీసెర్చ్ విత్ రెస్పెక్ట్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మనకి క్యారీ అవుట్ చేయబట్టడం జరుగుతుంది. ఇది వీళ్ళు ఏమీ ఫార్మల్లీ దే ఆర్ నాట్ యునైటెడ్ నేషన్స్ బాడీ కాదండి, కానీ దే క్లోజ్లీ వర్క్ విత్ ద యునైటెడ్ నేషన్స్ ఇన్ ద ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డొమైన్కి సంబంధించి. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డొమైన్కి సంబంధించి వీళ్ళు యుఎన్ఓ తోటి సో క్లోజ్గా వర్క్ చేస్తారు అంతే తప్ప నాట్ ఏ ఫార్మల్లీ యుఎన్ బాడీ. కానీ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారు? మనకి ప్రిలిమ్స్లో కానీ మన ఎగ్జామ్స్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అని చెప్పేసి అడుగుతుంటారు, లేకపోతే ఇట్ ఈస్ ఏ ఫార్మల్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అని అడుగుతుంటారు. బట్ అబ్సల్యూట్లీ రాంగ్ మనకి. లేకపోతే ఆల్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ అంటారు, అది కూడా తప్పే మనకి. అరౌండ్ 31 మెంబర్ కంట్రీస్ మనకు ఉన్నారమ్మా దీంట్లో. ఇండియా ఇక్కడ ఎలా అడుగుతారంటే ఇండియా రీసెంట్గా మెంబర్ అయింది అంటుంటారు. సో అది కరెక్టా అండి? దట్ ఈస్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. బికాస్ మనము అరౌండ్ 1998 నుంచి మనం అయితే కనుక రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ మనల్ని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ వాళ్ళు మనల్ని అయితే కనుక రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమడుగుతారు మనకి? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనల్ని రిప్రజెంట్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మనల్ని రిప్రజెంట్ చేస్తుంది అంటారు. ఇలా రకరకాల స్టేట్మెంట్స్ మనకి ఇచ్చే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. ఎస్, సో 1998లో ఎస్టాబ్లిష్ అయింది, రిప్రజెంటెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. మన యొక్క ప్రెసిడెన్సీ టర్మ్ వచ్చేసి 2025 to 2028. మనకి వైడ్ సపోర్ట్ అయితే రిసీవ్ అయిందండి ఫ్రమ్ ద మెంబర్ కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్. అండ్ అదర్ కంట్రీస్ ఇంకెవరెవరు? సో దట్ ఈస్ జపాన్, చైనా, జర్మనీ, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, స్విట్జర్లాండ్, మెక్సికో, స్పెయిన్, ఖటార్ వీళ్ళందరూ కూడా అదర్ మెంబర్స్ ఆఫ్ ద ఈ యొక్క ఫెడరేషన్కి సంబంధించి మనకి. నౌ సీ హౌ కెన్ India's presidency of the International Institute of Administrative Sciences contribute to global governance and administrative reforms. అంటే ఏ విధంగా మన యొక్క ప్రెసిడెన్సీ అనేటువంటిది. సో నౌ వీ కెన్ షేర్ అవర్ ఎక్స్పర్టీస్. సో
సో ఓకే, వీ కెన్ కంట్రిబ్యూట్ టు ద గ్లోబల్ గవర్నెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్కి మనం ఏంటి అంటే కనుక హ్యూజ్ కంట్రిబ్యూషన్స్ అనేటువంటివి చేయడానికి మనకు పొటెన్షియల్ ఉంటుంది. అండ్ అలాగే మన యొక్క లీడర్షిప్ ఇది కూడా మనకి ఏంటి అంటే కనుక మన యొక్క ఇమేజ్ని ఇంకా మనకి ఎన్హాన్స్ చేస్తుంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ అండి. ఫస్ట్ వన్ నేషనల్ పాలసీ ఆన్ సీనియర్ సిటిజన్స్, వేర్ వీ టాక్డ్ అబౌట్ ద కౌన్సిల్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ స్కీమ్ అసోసియేటెడ్ విత్ దట్ చూసాము. దెన్ సెకండ్ వన్ వచ్చేసి దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ గురించి మనం అయితే కనుక కవర్ చేయడం జరిగింది. నౌ లెట్ us move on to that of the next important article. So India vehemently opposed the ADB's funding to that of the Pakistan. సో దిస్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో పాకిస్తాన్ మొన్న మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తరువాత ఈ రోజుకి కూడా ఇంకా పాకిస్తాన్ ఏ విధంగా ఈ యొక్క స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేటువంటి దాన్ని ఇది చేస్తోంది, సో టెర్రరిజంని ఏ విధంగా సపోర్ట్ చేస్తోంది అనేటువంటివి మనకి ఏంటి అంటే క్లియర్గా కనిపించింది. దానిని మనం ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మనం క్యారీఅవుట్ చేసి మనం కౌంటర్ అయితే కనుక చేసాము. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనము డిఫరెంట్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో పాకిస్తాన్ మీద ప్రెషర్ తీసుకుని రావడానికి, పాకిస్తాన్ని ఐసోలేట్ చేయడానికి, పాకిస్తాన్ యొక్క డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ప్రొవైడ్ చేసేటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని బ్లాక్ చేయడం గురించి మనం రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా మనకి ఏంటంటే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. అక్కడ కూడా వీ స్ట్రాంగ్లీ ఎక్స్ప్రెస్డ్ అవర్ డిసప్రూవల్. సో పాకిస్తాన్కి మీరు మనీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే సో ఆ మనీ మొత్తాన్ని కూడా ఈ యొక్క మిలిటరీ స్పెండింగ్ గురించి లేకపోతే టెర్రరిజం స్పాన్సరింగ్ గురించే పాకిస్తాన్ ఖర్చు పెడుతుంది అంటూ మనం అటు IMF దగ్గర మనం చెప్పడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి FATF అని చెప్పేసి ఉంది కదమ్మా బాడీ. FATF అంటే అర్థం ఏంటి? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని అర్థం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కూడా మనకేంటంటే మనం చెప్తున్నాం ఏమని, మరలా పాకిస్తాన్ని రీఇన్క్లూడ్ ఇన్ ద గ్రే లిస్ట్. FATF అండర్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఉంటాయి మనకి. ఒకటి గ్రే లిస్ట్ అంటారు, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ లిస్ట్ అంటుంటారు మనకి. ఓకేనా, అలాగే మనం ఏంటంటే మళ్ళీ పాకిస్తాన్ని ఈ యొక్క గ్రే లిస్ట్లో పట్టుకెళ్ళి ప్లేస్ చేయాలి, పాకిస్తాన్ మీద మనం ప్రెషర్ తీసుకుని రావాలి అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే ఇంకొక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అరౌండ్ మనకి ఏంటంటే ఇట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఫండింగ్ ఆఫ్ అబౌట్ $800 million టు పాకిస్తాన్ అండి అండర్ ఇట్స్ రిసోర్స్ మొబిలైజేషన్ రిఫార్మ్ ప్రోగ్రామ్. సో రిసోర్స్ మొబిలైజేషన్ రిఫార్మ్ ప్రోగ్రామ్ పేరు చెప్పి మనకి ఏంటంటే కనుక పాకిస్తాన్కి $800 million ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మనకైతే కనుక అప్రూవ్ చేసింది. ఇప్పుడు మనము దానిని మనం కౌంటర్ చేస్తున్నాం అన్నమాట. సో సేయింగ్ దట్ వీ షుడ్ నాట్ గివ్ ఇట్ టు పాకిస్తాన్ బికాస్ పాకిస్తాన్ ఏంటంటే ఈ యొక్క మనీని కూడా మిలిటరీ స్పెండింగ్కే ఉపయోగిస్తుంది అని చెప్పేసి. నౌ లెట్ us read some important points here. India has strongly objected to the Asian Development Bank's recent decision to grant $800 million in funding to Pakistan under the Resource Mobilization Reform Program. సో ఇండియా ఎక్స్ప్రెస్డ్ వెహిమెంట్ అపోజిషన్ అంటే వెరీ స్ట్రాంగ్ అపోజిషన్ అని చెప్పటాన్ని మనం వెహిమెంట్ అపోజిషన్ అంటాము టు ద ADB's అప్రూవల్ ఆఫ్ ఫండింగ్ టు దట్ ఆఫ్ పాకిస్తాన్. The concern is based on Pakistan's increased military spending, which India claims cannot be justified by domestic resource mobilization alone. అంటే పాకిస్తాన్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ మనీ అంతటినీ కూడా దేనికి ఉపయోగిస్తుంది అంటున్నాం మనము, ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ దట్ ఆఫ్ ద ఫర్ ఫండింగ్ ద టెర్రరిజం, సో ఫర్ ఫండింగ్ ద మిలిటరీ, సో అని చెప్పేసి మనం చెప్తున్నామండి. ఓకే, క్లియర్. దెన్ మూవింగ్ ఫార్వర్డ్ మనకి ఏంటంటే అండ్ ఇండియా అర్జ్డ్ ద ADB టు రింగ్ ఫెన్స్ ద ఫండింగ్ సో దట్ టు అవాయిడ్ ద మిస్అప్రాప్రియేషన్. మనము ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని అడుగుతున్నాం ఏమని, సో ప్లీజ్ రింగ్ ఫెన్స్ దట్ ఫండింగ్ అంటే అర్థం ఏంటంటే గ్యారంటీ దాట్ మీరు ఏ పర్పస్కి అయితే ఇస్తున్నారో ఆ ఫండ్స్ని ఆ పర్పస్కి మాత్రమే ఖర్చు పెట్టే విధంగా, ఇంకా వేరే పర్పస్కి మిస్యూజ్ చెయ్యనివ్వకుండా ప్రివెంట్ చేయడాన్ని మనం ఏంటంటే కనుక రింగ్ ఫెన్స్ ద ఫండింగ్ అని చెప్పేసి పిలవచ్చు మనం. ఎస్, ఇండియా హ్యాస్ ప్రీవియస్లీ లాబీడ్ ద IMF and FATF to limit the financial assistance to Pakistan
డ్యూ టు టెర్రరిజం రిలేటెడ్ కన్సర్న్స్. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఐఎంఎఫ్ విషయంలో కూడా మనం బ్లాక్ చేస్తున్నాము. అక్కడ మనం ఏంటి అని అంటే కనుక అక్కడ కూడా మనం ప్రొటెస్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఎఫ్ఏటిఎఫ్ దగ్గర కూడా మనం ఏం చేస్తాము, పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో యాడ్ చేయమని చెప్పేసి మనం అయితే కనుక చెప్పడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా. అంటే మన సింపుల్ కంటెన్షన్ ఏంటంటే పాకిస్తాన్ ఈ రోజుకి కూడా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. సో డెవలప్మెంట్ పర్పస్కి ఖర్చు పెట్టాల్సినటువంటి ఫండ్స్ అన్నీ కూడా పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఈ యొక్క టెర్రరిజంని ప్రాపగేట్ చేయడం గురించి, అయితే అవతల కంట్రీలో మనకి ఏంటంటే ఎనిమీ కంట్రీస్లో టెర్రరిజం యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేయడం గురించి ఖర్చు పెడుతుంది. మరి ఇంకా అలాంటి కంట్రీకి ఎవరిస్తారు ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఎందుకు ఇవ్వాలి? కాబట్టి అందుకనే అటు ఐఎంఎఫ్ని కానీ లేకపోతే ఏడీబీని కానీ వీళ్ళందరినీ కూడా మనం ఏంటి అని అంటే కనుక వార్న్ చేస్తున్నామండి. సో క్లియర్. అండ్ ఇంకేం పాయింట్స్ మనం చెప్పాము అని అంటే కనుక డిఫెన్స్ స్పెండింగ్ అనేటువంటిది పాకిస్తాన్లో మనకైతే కనుక చాలా ఇంక్రీజ్ అయ్యింది అంటూ మనం అయితే కనుక మనం చెప్పడం జరుగుతుంది. నౌ ఈ కాంటెక్స్ట్లో వీ షుడ్ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే తెలియాలమ్మా. ఏడీబీ అనేటువంటి బాడీ మనకి 1966లో ఒక మేజర్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్గా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. సో దట్ ఈస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి మనం పిలుస్తాము. ఈ యొక్క బ్యాంక్ వచ్చేసి మనకి హెడ్ క్వార్టర్స్ మనీలా, ఫిలిప్పైన్స్లో మనకైతే కనుక ఉన్నాయి. వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఏషియా పసిఫిక్ రీజియన్లో సో టు క్రియేట్ ఏ ప్రాస్పరస్, ఇన్క్లూజివ్, రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ ఏషియా పసిఫిక్ రీజియన్ని క్రియేట్ చేయాలి. అంటే వీళ్ళు మనకి ఏంటంటే గ్రాంట్స్ ప్రొవైడ్ చేస్తారు, లోన్స్ ప్రొవైడ్ చేస్తారు, అవసరమైతే టెక్నికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు ఎవరెవరికి, డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజియన్లో. సో దట్ ఓవరాల్గా ఒక ఇన్క్లూజివ్ అండ్ రెసిలియంట్ రీజియన్గా మనం క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఏడీబీ మనకైతే కనుక వర్క్ చేస్తుంది. ఇక్కడ అదే రాసాను చూడండి. సో దే విల్ బి ప్రొవైడింగ్ ద లోన్స్, గ్రాంట్స్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ టు ద డెవలపింగ్ మెంబర్ కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తారు. అండ్ నాట్ ఓన్లీ దాట్, గవర్నమెంట్స్కి పాలసీ డైలాగ్లో అడ్వైజ్ ఇవ్వడం, అడ్వైజరీ సర్వీసెస్ అవి కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్ వీళ్ళు ఫోకస్ చేసే ఏరియాస్ వచ్చేసి 6 కీ ఏరియాస్ ఉంటాయండి, విచ్ ఈస్ అలైన్డ్ విత్ ద సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్. ఏవేంటి వీళ్ళు వర్క్ చేసేటువంటిది? సో ద ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ట్రాన్స్పోర్టేషన్, ఎనర్జీ సెక్టార్, ఫైనాన్స్ సెక్టార్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ సెక్టార్. ఈ డిఫరెంట్ ఏరియాస్లో అంటే ఇవన్నీ కూడా మనం సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్లో మనకు ఉన్నాయి కదా, వీటి మీదన వీళ్ళైతే కనుక వర్క్ చేయడం జరుగుతుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటువంటి దానిని మనం ఇప్పుడు ఏంటి ఒక ఆపర్చునిటీగా తీసుకుని మనం స్టడీ చేస్తున్నామండి దాని గురించి. క్లియర్. దెన్ అలాగే నాట్ ఓన్లీ దట్, ఏడీబీ వాళ్ళు మిగతా మనకి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ తోటి, ప్రైవేట్ సెక్టర్ ఫర్మ్స్ తోటి కూడా కొలాబరేట్ అయ్యి ఈ యొక్క బిజినెస్ని, క్యాపిటల్ మార్కెట్స్ని కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక డెవలప్ చేస్తున్నారు. మెంబర్షిప్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఎవరెవరు ఒరిజినల్గా ఎప్పుడు ఫార్మ్ అయిందమ్మా, ఇది 1966లో కదా, అప్పుడు మనకి అరౌండ్ 31 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఈ రోజున మనకి ఏంటంటే కనుక 69 మెంబర్స్ అయితే కనుక ఉన్నారు ఈ పర్టికులర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో మనకి. అండ్ హూ ఈస్ ద లార్జెస్ట్ షేర్ హోల్డర్స్ ఎవరు అని అంటే జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో లార్జెస్ట్ షేర్ హోల్డర్స్ అండి. వీళ్ళు అరౌండ్ 15.6% అయితే కనుక ఉంటుంది. అండ్ ఫాలోడ్ బై అదర్ షేర్ హోల్డర్స్ వచ్చేసి మనకి చైనా, దెన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఆస్ట్రేలియా, మనకి ద రిమైనింగ్ కంట్రీస్ అనమాట. ఇలా కూడా ఇస్తారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని పేర్లు ఇచ్చేసి జపాన్, చైనా, ఇండియా, ఆస్ట్రేలియా, వీటిల్ని మీరు డిసెండింగ్ ఆర్డర్ నుంచి మనకి అంటే హయ్యెస్ట్ షేర్ హోల్డర్స్ నుంచి లోయెస్ట్ వరకు మీరైతే కనుక అసైన్ చేయండి అని చెప్పేసి కూడా మనకైతే కనుక అడిగే అవకాశాలు మనకైతే ఉంటాయి. సో దట్ యూ నీడ్ టు బీ థరో ఆన్ దిస్ క్వశ్చన్ యాజ్ వెల్. క్లియర్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి critically examine the India's concerns over the multilateral development assistance to Pakistan and the implications for regional security and as well as financial governance can be a possible mains question amma. ఖచ్చితంగా రీజనల్ ఆర్గనైజేషన్స్ అనొచ్చు మీరు, లేకపోతే ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ అని పిలవచ్చు. వాటిల్లో మనకి ఇంపార్టెంట్ ఏవేంటి మనకి, లైక్ వీ హ్యావ్ ద వరల్డ్ బ్యాంక్ గురించి, లేకపోతే మనకి నెక్స్ట్ వచ్చేసి ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దెన్ వీటితో పాటుగా ఇంకా ఉన్నాయండి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటారు, నెక్స్ట్ వచ్చేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు,
ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఎస్, క్లియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి మోదీ likely to attend the BRICS summit in Brazil next month. మీట్ ఈజ్ క్లోజ్లీ వాచ్డ్ బై దట్ ఆఫ్ యుఎస్ గవర్నమెంట్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎంత ఇంపార్టెంట్ అంటే మొన్న 2025లో ప్రిలిమ్స్లో డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వచ్చేసింది బ్రిక్స్కి సంబంధించి. మీరు ఒకవేళ రాసి ఉంటే కనుక ఐ థింక్ యు ఆర్ ఫెమిలియర్ అండి. ఒకవేళ వినకపోయి ఉంటే, చూడకపోయి ఉంటే ఇప్పుడు నేను అది కూడా అటాచ్ చేశాను మీకు. బ్రిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏమొచ్చింది అనేటువంటిది 2025లో బ్రిక్స్ సమ్మిట్ మనకి కజాన్, రష్యాలో మనకి జరిగింది. కజాన్, రష్యా. సో KAZAN, అక్కడ ఒక ఇంపార్టెంట్ డిక్లరేషన్ మనకైతే కనుక సైన్ చేసుకున్నాము. దట్ ఈస్ నోన్ యాజ్ కజాన్ డిక్లరేషన్. ఈ బ్రిక్స్ గురించి చెప్తున్నప్పుడు ప్రతిసారి నేను చెప్పాను, కజాన్లో సమ్మిట్ జరిగిందమ్మా, బ్రిక్స్కి సంబంధించి థీమ్ ఏంటి అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే 2025లో ఇప్పుడు మనకి సమ్మిట్ వచ్చేసి మనకి ఇప్పుడు బ్రెజిల్లో జరగనుందండి. మనకి రియో డి జెనీరోలో మనకి బ్రెజిల్లో మనకి అయితే జరగనుంది. దానికి సంబంధించి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విజిట్ the Rio de Janeiro to travel to attend the BRICS summit in Brazil. సో దీనికి అటెండ్ చేయడానికి అయితే కనుక మనకైతే వెళ్తున్నారు. దీనికి సంబంధించి లెట్ us read some important points. మోదీ likely to attend the BRICS summit in Brazil next month. The meet is closely watched by the US government. ఎక్కడొస్తుంది? GS paper 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, గ్రూపింగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అగ్రిమెంట్స్ అనే టాపిక్లో వస్తుంది. మొన్న 2025 ఒక్కట్లో 2 ఇంపార్టెంట్ గ్రూపింగ్స్ గురించి అడిగారు. ఒకటి బ్రిక్స్ గురించి అడిగారు, రెండవది వచ్చేసి బిమ్స్టెక్ గురించి కూడా మనకైతే కనుక అడిగారండి. బిమ్స్టెక్ గురించి కూడా. సిమిలర్లీ ద షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి, నెక్స్ట్ వచ్చేసి G7, G20, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ గ్రూపింగ్స్, ఖచ్చితంగా మనకి తెలియాల్సినటువంటివి. ఓకే, లెట్ us మూవ్ ఫార్వర్డ్. Prime Minister Narendra Modi is expected to attend the BRICS summit in Rio de Janeiro in Brazil in July 2025. This summit is being closely watched by United States of America, so due to the concerns over the BRICS growing political influence. అంటే ఈ యొక్క సమ్మిట్ అంతటినీ కూడా మనకి సో ఎవరు క్లోజ్గా వాచ్ చేస్తున్నారు అని అంటే ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ అడ్మినిస్ట్రేషన్ మనకైతే కనుక వాచ్ చేస్తుంది అంటూ మనకి ఇందులో చెప్పడం జరుగుతుంది. PM మోదీ ఈజ్ లైక్లీ టు అటెండ్ ద బ్రిక్స్ సమ్మిట్ ఇన్ దట్ ఆఫ్ బ్రెజిల్. ఇది మళ్ళీ 2026లో దీని మీద మనకి క్వశ్చన్ అయితే కనుక అడుగుతారు. సో ద బ్రిక్స్ సమ్మిట్ 2025 మనకి ఎక్కడ జరిగింది అని చెప్పేసి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ అండి. అండ్ ఇంకా అదర్ ఎక్స్పెక్టెడ్ లీడర్స్ వచ్చేసి మనకి రష్యన్ ప్రెసిడెంట్, చైనీస్ ప్రెసిడెంట్ Xi Jinping అండ్ లీడర్స్ ఫ్రమ్ సౌదీ, UAE, ఇరాన్, ఈజిప్ట్ అండ్ ఇండోనేషియా. దే ఆర్ ఆల్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ పర్టికులర్ బ్రిక్స్ మీట్ అండి. ఎస్ అండి, మూవింగ్ ఫార్వర్డ్ మనకి ఏంటంటే దిస్ సమ్మిట్ ఈస్ బీయింగ్ వాచ్డ్ బై దట్ ఆఫ్ ద USA బికాస్ USA ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే దే ఆర్ సీయింగ్ దిస్ బ్రిక్స్ యాజ్ ఏ కౌంటర్ వెయిట్ టు ద G7 గ్రూప్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్. సో ఇప్పుడు మనకి G7 గ్రూప్ ఉంది కదా, G7 గ్రూప్కి ఇది ఒక కౌంటర్ వెయిట్గా. సో ఇఫ్ దెర్ ఇన్ నాయిస్, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అండి బికాస్ ఆఫ్ డ్యూ టు ద సో మనకి ఏంటంటే అవుట్ సైడ్ ఇట్స్ రైనింగ్ హెవీలీ, దట్స్ రీజన్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ద పాసిబుల్ జాయింట్ స్టేట్మెంట్ లైక్ విత్ రెస్పెక్ట్ టు క్రాస్ బార్డర్ టెర్రరిజం మీద తీసుకునే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఇంకా అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డీ-డాలరైజేషన్ అండ్ ఆల్టర్నేటివ్ కరెన్సీస్. అంటే ఈ బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కూడా మనకి ఏమంటున్నాయి అని అంటే కనుక లెట్స్ లీవ్ డాలర్ అండ్ వీ హ్యావ్ టు ప్రమోట్ ద ఆల్టర్నేటివ్ కరెన్సీస్ని మనం ప్రమోట్ చేయాలి, డాలర్ డిపెండెన్సీ అనేటువంటి దానిని మనం తగ్గించుకోవాలి అని చెప్పేసి బ్రిక్స్ గ్రూపింగ్స్ అన్నీ కూడా మనకి అంటున్నాయి. దెన్ ఇమీడియట్గా ఇంకా ట్రంప్ అంతకుమించి ఏమంటాడు ఇంకా సో స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ద మొమెంట్ యూ లీవ్ ద డాలర్ దేని మేము మీద విపరీతంగా టారిఫ్లు వేసేస్తాను, విపరీతంగా ట్యాక్స్లు వేసేస్తానని చెప్పేసి మనకి ఏంటంటే ట్రంప్ మనకి భయపెట్టడం జరుగుతుందన్నమాట ఈ యొక్క గ్రూప్ని మనకి. బ్రిక్స్ యాజ్ సచ్ గ్రూప్ మనం తీసుకుంటే అరౌండ్ 50% ఆఫ్ ద పాపులేషన్ మనకైతే కనుక బ్రిక్స్ రిప్రజెంట్ చేస్తుంది అండ్ 39% ఆఫ్ ద గ్లోబల్ GDP. ఎస్ అండి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ మనకి. ఇదిగో అమ్మ ప్రిలిమ్స్ క్వశ్చన్ మొన్న 2025లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు బ్రిక్స్. 16th BRICS summit was held under the chairmanship of Russia in Kazan.
ఇండోనేషియా హ్యాస్ బికమ్ ఏ ఫుల్ మెంబర్ ఆఫ్ బ్రిక్స్. ద థీమ్ వచ్చేసి స్ట్రెంగ్థనింగ్ ద మల్టీకల్చరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ. ఇఫ్ యూ నో ద ఆన్సర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ క్వశ్చన్ ప్లీజ్ డూ కమెంట్ అండి. ఇదే విధంగా అడుగుతారు, మనకి బ్రిక్స్ గురించి అడిగారు. అలాగే ఇంకొకటి ఏంటంటే బిమ్స్టెక్ గురించి కూడా మనకైతే కనుక అడగడం జరిగింది. బిమ్స్టెక్ గురించి కూడా మనకైతే కనుక క్వశ్చన్ అయితే ఇంకోటి అడిగారు, లైక్ ఏ డిక్లరేషన్ అడాప్ట్ చేసుకున్నారు ఏంటి అనేది. అది వేరే టైము మనం బిమ్స్టెక్ గురించి చూసేటప్పుడు నేను ఆ క్వశ్చన్ కూడా మీకు నేను యాడ్ చేస్తాను. సో కాబట్టి ఏంటంటే వీఆర్ ఆన్ రైట్ పాత్. నౌ ద ఓన్లీ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే కన్సిస్టెంట్గా మీరు ఫోకస్ చేసినట్లయితే కనుక డెఫినెట్గా మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసేయచ్చండి. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, డెఫినెట్లీ. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Evaluate the strategic and economic significance of India's active engagement with BRICS in light of emerging global multipolarity and de-dollarization trends can be a possible mains question that you can expect. Moving on to that of the next important article. West Asia crisis could delay the IMEC, says MEA official. ఎస్ అండి, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏమేమి ఇంపార్టెంట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేటువంటివి మనకి తెలియాలి. ఎందుకంటే మొన్న 2025లోనే ఎందుకని లేటెస్ట్ పేపర్ని మనం రిఫరెన్స్గా తీసుకుంటున్నామంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. మనం కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ మీద క్వశ్చన్ వచ్చింది, ఏంటో చెప్పగలరా మీరు? ఎస్ అండి, దట్ ఈస్ నోన్ యాజ్ INSTC, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. INSTC వచ్చింది కదా, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని పిలుస్తాం అనమాట. అండ్ అలాగనే దేర్ వాజ్ వన్ అదర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ దట్ ఈస్ నోన్ యాజ్ IMEC అని చెప్పేసి ఉంది. వాట్ ఈస్ IMEC? ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అంటారు. మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్. ఈ యొక్క ప్రాజెక్ట్ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక ఇది కూడా మనకి కనెక్టివిటీ ప్రాజెక్టే. సో దీనిని 2023లో మనకి G20 డిక్లరేషన్ జరిగింది, G20 సమ్మిట్. అప్పుడు దీనిని మనకి ఫార్మల్గా సైన్ చేశారు. బట్ కానీ ఈ రోజుకి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే కనుక ఇంకా లిఫ్ట్ అవ్వలేదు. అండ్ ఈ ప్రాజెక్టు మనకి ఏంటంటే చైనా వాడి యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి కౌంటర్గా మనకి వర్క్ చేస్తుంది. సో చైనాస్ ఇనిషియేటివ్ ఉంది కదా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో ఇట్ ఈస్ ఎ చైనాస్ ఇనిషియేటివ్. దానికి కౌంటర్గా అంటే చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని మనం కౌంటర్ చేయడం గురించి ఈ యొక్క IMEC అనేటువంటి ఇనిషియేటివ్ని మనం తీసుకుని రావడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే కనుక ఇంకా లిఫ్ట్ అయితే అవ్వలేదు. ఇంకా దీనికి సంబంధించినటువంటి సిగ్నిఫికెంట్ మీటింగ్స్ అవి కూడా ఏం జరగట్లేదు. ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, వెస్ట్ ఏషియా క్రైసిస్ కుడ్ డిలే ద IMEC. మరి ఈ వెస్ట్ ఏషియన్ రీజియన్లో ఉన్నటువంటి క్రైసిస్ సిచ్యువేషన్ మనకి ఏదైతే ఉందో, మిడిల్ ఈస్ట్ రీజియన్లో ఉండేటువంటి సిచ్యువేషన్ లైక్ ఇరాన్, ఇజ్రాయిల్ అండ్ ఈ కంట్రీస్లో ఉండేటువంటి ఇంపాక్ట్ వల్ల మనకి ఏంటంటే కనుక ఇట్ కుడ్ డిలే ద లాంచ్ ఆఫ్ దిస్ IMEC అంటూ మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అఫీషియల్ మనకి దమ్ము రవి మనకైతే కనుక చెప్తున్నారు. వీ నీడ్ నాట్ రిమెంబర్ ద నేమ్, బట్ మనకి తెలియాల్సింది ఏంటి అని అంటే కనుక అసలు ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఇది ఏం చేస్తుంది అనేటువంటిది మనకు తెలియాలి. So the ongoing crisis in West Asia may delay the implementation of India, Middle East, Europe Economic Corridor, which is announced during the 2023 G20 summit that is hosted by India. So 2023లో G20 సమిట్ మనమే హోస్ట్ చేసాం. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. అప్పుడు సంథింగ్ కాల్డ్ యాజ్ న్యూఢిల్లీ డిక్లరేషన్ అని చెప్పేసి మనకి అడాప్ట్ చేసుకున్నాం. అప్పుడనే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క IMEC అనేటువంటి దానిని ప్రపోజ్ చేయబడటం జరిగిందండి. ఎస్, బట్ నౌ వి రీచ్ టు 2025 బట్ నో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఆన్ గ్రౌండ్ మనకైతే కనుక జరగలేదు. IMEC ఈజ్ ఏ ప్రపోజ్డ్ కారిడార్ connecting India to the Gulf and further to the Europe with a network of ship, rail and as well as the road links ఉపయోగించి మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయబడడం జరిగింది. ఇట్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ G20 సమిట్ ఇన్ 2023. సి దిస్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ మనకి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్. ఇక్కడ ఇండియా నుంచి దట్ ఈస్ ముంబై దగ్గర నుంచి, ముంబై అండ్ యాజ్ వెల్ యాజ్ ముండ్రా పోర్ట్స్ దగ్గర నుంచి అక్కడ మనం గ్రీస్ దాకా మధ్యలో మొత్తం మిడిల్ ఈస్ట్ని కూడా కనెక్ట్ చేసుకుంటూ అంటే UAE, సౌదీ అరేబియా,
నెక్స్ట్ వచ్చేసి ఇజ్రాయిల్, దెన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీస్. సో మిడిల్ ఈస్ట్ గ్రీస్ వరకు మనకైతే కనుక కనెక్ట్ అయినటువంటి ప్రాజెక్ట్ మనకిది. దెన్ ఇఫ్ యూ సీ the current crisis in the Middle East region could pose an obstacle to that of the IMEC's completion. Geopolitical instability in West Asia is a major concern for large scale infrastructure projects. ఇలాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మనం తీసుకుంటే కనుక అవి మిడిల్ ఈస్ట్ రీజియన్ నుంచి దీని నుంచి పాస్ అవుతున్నందుకు అక్కడ మనకి ఏంటంటే కనుక విపరీతమైనటువంటి క్రైసిస్ సిచ్యువేషన్. సో చాలా వాలటైల్ ఇన్ నేచర్గా ఉంటుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీదన సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ పడిపోతుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు చేయరు, గవర్నమెంట్స్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయవు. సో ఇన్వెస్టర్స్ కూడా లేకపోతే ఫండ్స్ అనేటువంటివి ఉండవు. ఫండ్స్ అనేటువంటివి లేనప్పుడు ఇంకా డెవలప్మెంట్ ఇంకెక్కడి నుంచి ఉంటుంది మనకి. సో కాబట్టి ఏంటంటే దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఫేసింగ్ ద డిఫికల్టీ ఇన్ హార్మోనైజింగ్ ద రెగ్యులేటరీ స్టాండర్డ్స్, ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ అండ్ ట్రాక్సేషన్ సిస్టమ్స్ యాజ్ వెల్. So here if you see, this is considered as a, చూడండి, the China is basically the Belt and Road Initiative of China is considered as a competing model గా మనం చూస్తున్నాం. We are pushing IMEC as a strategic alternative with a potential to counterbalance the Chinese influence. అంటే ఈ యొక్క రీజియన్లో ఇప్పుడు మనం చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటే చైనా ఏం చేస్తోంది, అటు లాటిన్ అమెరికాలోనూ, పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్, పనామా, ఆఫ్రికా, ఈ యొక్క రీజియన్స్ అన్నిటిలో కూడా తన యొక్క ఫుట్ ప్రింట్ అనేటువంటిది పెంచుకుంటుంది. దేని ద్వారా? ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే కనెక్టివిటీ ప్రాజెక్ట్ ద్వారా. ఇప్పుడు మనం ఏంటంటే కౌంటర్ బ్యాలెన్స్ చేయడం గురించి మనం ఈ యొక్క ఇనిషియేటివ్ని చాలా స్ట్రాంగ్గా మనం అయితే కనుక ప్రపోజ్ చేయబట్టడం జరిగింది. బట్ సిన్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇన్స్టెబిలిటీ ఇన్ ద మిడిల్ ఈస్ట్ రీజియన్ ఈ యొక్క ప్రాజెక్ట్ మనకి అనుకున్న విధంగా మనకి టేక్ ఆఫ్ అయితే కనుక అవ్వట్లేదు. అందుకనే ఒక కోఆర్డినేషన్ మెకానిజం అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి మనకి చెప్తున్నారండి. ఇది కాల్డ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ సెక్రటేరియట్ ఆర్ హెడ్ క్వార్టర్స్ ఫర్ ఐఎంఈసి టు సర్వ్ యాజ్ ఎ కోఆర్డినేషన్ మెకానిజం టు అవాయిడ్ ద ప్రాజెక్ట్ స్టాగ్నేషన్. And it would need a fund which is backed by private companies that benefit from that of the corridor. ఈ యొక్క కారిడార్ని మనకి కన్స్ట్రక్ట్ చేయటం వల్ల బెనిఫిట్ పొందేటువంటి కంపెనీస్ ఎవరెవరైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ముందుగానే పెట్టుబడులు అవి తీసుకొస్తే ఈ యొక్క ప్రాజెక్ట్ ఇంకా ఫాస్ట్గా మనకైతే కనుక కంప్లీట్ అవుతుంది అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. So this is what is another important point. Discuss the strategic importance of India, Middle East, Europe economic corridor and challenges in its implementation. What role can India play to ensure its success can be the potential question that we can expect. And moving on to that of the next important article, India, Australia agree to work together in the fight against terrorism. So రీసెంట్గా మనకి ఏంటంటే కనుక దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద రిలేషన్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా వచ్చేసి మనం ఏం మెయింటైన్ చేస్తున్నాం, కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో దానికి సంబంధించి మనం ఏంటి అని అంటే కనుక 5th యానివర్సరీ మనం అయితే కనుక సెలబ్రేట్ చేసుకుంటున్నాము. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా అగ్రీడ్ దట్ వీ షుడ్ వర్క్ టుగెదర్ టు ఫైట్ అగెన్స్ట్ ద టెర్రరిజంని మనం ఏంటి అని అంటే కనుక ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అంతం చేయాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో దే ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ విత్ us అండ్ దే స్ట్రాంగ్లీ సపోర్ట్ టు ఫైట్ అగెన్స్ట్ టెర్రరిజం. ఈవెన్ నాట్ ఓన్లీ దిస్ అండి, అదర్ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జపాన్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ కంట్రీస్ అన్నీ కూడా దే సెట్ దట్ వీ స్ట్రాంగ్లీ సపోర్ట్ ఇండియా టు ఫైట్ అగెన్స్ట్ ద టెర్రరిజం అంటూ మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క సపోర్ట్ని వ్యక్తపరిచాయి. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేస్తుంది. Yes, so here if you see, these are the important things that you are expected to know about. So the two ministers also welcomed the signing of Australia-India joint research project and agreed to intensify and diversify the defense industry collaboration between that of the two countries. Clear? This is what is the next important article that you are expected to know అండి. సో అండ్ డౌన్ ద లైన్ మనకి ఏంటంటే కరెంట్ అఫైర్స్ డైలీ లైవ్ క్లాస్లో మీకు ఏంటి అని అంటే కనుక ఇంకా కాంప్రిహెన్సివ్గా మనం కవర్ చేయబడడం అయితే జరుగుతుంది. సో ద అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ షోన్. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. సో కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్,
నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్ is an advisory body under a Ministry of Social Justice and Empowerment, Ministry of Home Affairs, Ministry of Women and Child Development, and none of the above. So if you know the answer, please do comment your answer andi, and alage if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye andi.